హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మూల్పురి మ్యాప్స్. మీకు ఆల్రెడీ ఈ వ్లాగ్ ఏంటో అర్థమైపోయి ఉంటుంది. మేము బృందావన్కి వెళ్తున్నాము, రాధ పుట్టిన ప్లేస్కి. సో పొద్దున్నే లేచి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాము. ఇంకా బృందావన్ దగ్గరికి వచ్చిందనగానే ఇంకా స్నేహ మేడం రెడీ అవ్వడం స్టార్ట్ అయ్యారు కార్లో. బృందావన్ రీచ్ అవ్వగానే మా క్యాబ్ డ్రైవర్ లోపలికి రాదు, మీరు టుక్ టుక్ తీసుకుని వెళ్ళండి అంటే టుక్ టుక్ తీసుకుని వెళ్ళాం. ఎలక్ట్రిక్ రిక్షాని మనం టుక్ టుక్ అంటాం. వెళ్ళే దారిలో ఇలా సూపర్ మ్యాన్ బస్ కనపడింది, భలే ఉంది ఇది. ఫస్ట్ మేము విజిట్ చేసే టెంపుల్ వచ్చేసి బంకే విహారీ టెంపుల్. దానికి స్వీట్స్ పూలు తీసుకుని స్టార్ట్ అయిపోయాము. మా దగ్గరకు ఒక పర్సన్ వచ్చి 500 పర్ పర్సన్ ఇస్తే విఐపి దర్శనం ఇప్పిస్తా అంటే ఇచ్చి మేము స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ వీడియోస్ ఎక్కువ తీయడానికి కుదరలేదు, ఎందుకంటే కోతులు వచ్చి ఫోన్స్ లాక్కెళ్ళిపోతాయని. షార్ట్ కట్లో ఆ పర్సన్ మమ్మల్ని తీసుకెళ్ళిపోయారు గుడికి. విఐపి దర్శనం అన్నాడు కానీ గుడికి వచ్చాక ఎంటర్ అవ్వడానికి చాలా తంటాలు పడ్డాం మేము. ఇంత రష్, ఇంత తొక్కిస్లాట్లో రావటం ఫస్ట్ టైం నేను టెంపుల్కి. ఇంకా కృష్ణుడిని చూసాక ఆ రష్, ఆ స్ట్రెస్ అంతా ఫ్రీ అయిపోయింది. ఫైనలీ ఒక టెంపుల్ కంప్లీట్ చేసేసుకున్నాం గైస్. 1.5 hours పట్టింది మాకు దర్శనానికి. నేను అటు ఇటు ఎందుకు ఎక్కువ చూస్తున్నానంటే కోతులు ఎక్కడొచ్చినా ఫోన్ తీసుకెళ్ళిపోతాయా అని భయం వేస్తుంది నాకు. ఇప్పుడు ఒకసారి స్నేహాన్ని ఆడుకున్నాం. బికాజ్ ఇట్స్ గుడ్ ఫ్రైడే యా హిందూ, అదే గుడ్ ఫ్రైడే అని ఇవాళ మేము వచ్చాం అనమాట. స్నేహ వచ్చింది గుడ్ ఫ్రైడే అని. వెనక్కి వెళ్ళేదారిలోనే ఇక్కడ ఇంకో టెంపుల్ ఉంది, రాధే రాధే అనేసి. ఇక్కడ కూడా దర్శనం చేసేసుకుని కాసేపు కూర్చుని లోకల్లోనే మేము టిఫిన్ కానిచ్చేసాం. ఇంకా టిఫిన్ అయిపోయాక నిధివన్ అనే ప్లేస్కి మేము స్టార్ట్ అయ్యాము. ఇక్కడ రష్ చూసి నాకు కళ్ళు తిరిగిపోయినాయి. ఓల్డ్ పీపుల్ కూడా ఎక్కడ తగ్గకుండా తోసేస్తున్నారు. ఎవరైనా బృందావన్ వెళ్ళేటట్టయితే ఈ ప్లేస్ని స్కిప్ చేయమని నేనైతే సజెస్ట్ చేస్తాను. ఈ ప్లేస్ 6 తర్వాత క్లోజ్ చేసేస్తారు, ఎవరికి ఎలా ఉండదు. ఎందుకంటే 6 తర్వాత కృష్ణుడు వచ్చి రాధలందరితో ఆటలాడతారని వీళ్ళ నమ్మకం. 6 తర్వాత అక్కడ జరిగేది ఎవరైనా చూస్తే వాళ్ళు బ్లైండ్ అయిపోతారని అంటారు ఇక్కడ. ఇంకా తర్వాత లంచ్ చేసేసి మేము ప్రేమ్ మందిర్కి వచ్చేసాము. నాకు ఈ బృందావన్ మొత్తం ట్రిప్లో నాకు చాలా నచ్చిన ప్లేస్ వచ్చేసి ప్రేమ్ మందిర్. ఇక్కడ ఎంట్రీ బాయ్స్ అండ్ గర్ల్స్కి సపరేట్గా ఉంటుంది. ఈ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుందంటే కృష్ణుడు స్టోరీ డిఫైన్ చేస్తున్నట్టు ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెద్ద వరకు ఏమేమి చేశారో అన్నీ ఉంటాయి. ప్రేమ్ మందిర్ మొత్తం ఇలాంటి ఆర్కిటెక్చర్ చూడొచ్చు, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టోరీస్. దీనికి ఆపోజిట్గానే ఇక్కడ చూస్తే మనకి గోపికలతో కృష్ణుడు డ్యాన్స్ చేస్తున్నట్టు ఉంటుంది. మళ్ళీ కృష్ణుడికి యానిమల్స్ అంటే ఇష్టం కాబట్టి కొన్ని యానిమల్స్ చుట్టూ ఉంటాయి. ప్రేమ్ మందిర్ విజిట్ చేయాలంటే 5:30 to 6 లోపు రండి. నైట్ వ్యూ చాలా బాగుంటుంది ప్రేమ్ మందిర్ది. మళ్ళీ మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే పిక్చర్స్తో పాటు మళ్ళీ స్టోరీస్ డిఫైన్ చేస్తూ ఉంటాయి టెంపుల్ మీద. దీనికి ఆపోజిట్గా మహాభారతంలో కృష్ణుడు రథం రైడ్ చేస్తారు కదా, ఆ స్టోరీ ఉంటుంది. ఇక మనం మందిర్ లోపలికి వెళ్ళిపోతే రాధాకృష్ణులు ఉంటారు ఇక్కడ. ఈయన గురూజీ అంటారంట ఇక్కడ, నాకు నేమ్ అంత గుర్తులేదు. 2nd floorకి కూడా వెళ్ళొచ్చు, వ్యూ చాలా బాగుంటుంది. ఇంకా టైం అయిపోతుంది కాబట్టి మేము రిటర్న్ అయిపోయాం. మేము వెళ్ళేటప్పుడు వర్షం కూడా పడింది బాగా. ఇలా మా ట్రిప్ ఎండ్ అయింది. వెళ్ళిపోయే ముందు ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మూల్పురి మ్యాప్స్.